వాడు పవిత్రుడై మరలా వాడు పాళెములోనికి వచ్చి ప్రజలతో కూడా ఉండాలి అని అంటే వాడు అభిషేకించబడిన వాడే లోపలికి రావాలి. యాజకుల యొక్క అభిషేకం నిర్గమాకాండం 28వ అధ్యాయం 41వ వచనంలో, 29వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే, నీవు నీ సహోదరుడైన అహరోనునకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను. వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను. 29 చదువుదాం. మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములను అతని తరువాత అతని కుమారులకును వారు అభిషేకము పొందుటకు ఏంటంట ప్రతిష్ఠించబడుటకును వాటిని ధరించుకొనవలెను అని అంటాడు. స్తోత్రం. అభిషేకం పొందటానికి, వారు ప్రతిష్ఠించబడటానికి వారు ఆ వస్త్రాలు ధరించుకొని అభిషేకం పొందాలి అని చెప్తాడు. ఇది యాజకుల యొక్క అభిషేకం. రాజుల యొక్క అభిషేకాన్ని మనం పరిశీలన చేస్తే, అభిషేకించబడినటువంటి రాజులు వారు కూడా అభిషేకాన్ని పొందారు. పాత నిబంధనలో మనకు కుష్ఠరోగుల అభిషేకం, యాజకుల యొక్క అభిషేకం, రాజుల యొక్క అభిషేకం మనకు కనబడుతుంది. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి పరిశుద్ధాత్మ అభిషేకం కనబడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. రాజుల అభిషేకములో 2వ కీర్తన 3వ వచనములో, 92వ కీర్తన 10వ వచనంలో చూస్తే, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. చాలు. అభిషక్తునికి విరోధముగా నిలబడుతున్నారని ఒక అభిషక్తుని గురించి అక్కడ చెప్పబడింది. అలాగే 92వ కీర్తన 10వ వచనంలో, గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని అని అంటాడు. ప్రభునందు ప్రేర, దేవుని యొక్క ఆత్మ అభిషేకం, ఈ అభిషేకము అనేది ఎవరెవరు పొందుకున్నారు అనే విషయాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. కుష్ఠరోగు యొక్క అభిషేకం, యాజకుల యొక్క అభిషేకం, రాజుల యొక్క అభిషేకం. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నీవు నన్ను నేను అంటబడి తిరిగి అని అంటాడు. 45వ కీర్తనలోనేమో, నీ చెలికాండ్ర కంటే నువ్వు హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో నేను నిన్ను అభిషేకించి ఉన్నాను అంటాడు. ఇదంతా కూడా తైలముతో జరుగుతున్న అభిషేకం. ఇది ఎంతో జరుగుతుంది? ఒక కుష్ఠరోగి అభిషేకమైన, ఒక యాజకుని యొక్క అభిషేకమైన, ఒక రాజు యొక్క అభిషేకమైన తైలముతో జరుగుతున్నటువంటి అభిషేకం ఇది. పాత నిబంధనలో ఈ అభిషేకాన్ని మనం చూస్తాం. అయితే ప్రేర, రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని. రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం,
దేవుని ఆత్మ అది ఆత్మ స్వభావం కలిగిన వారుగా ఉంటారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో, ఇందుచేత దేవుని ఆత్మ వలన అది దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడు. స్తోత్రం. యేసు ప్రభువు అని చెప్పాలి అని అంటే పరిశుద్ధాత్మ వల్ల మాత్రమే చెప్పాలి అని మనం చూస్తున్నాం. ఇది పరిశుద్ధాత్మ వల్ల కలుగుతుంది. ఇది పరిశుద్ధాత్ముడు చేసేటువంటి కార్యం ఇది. కనుక ప్రభునందు ప్రేర పాత నిబంధన కాలాన్ని బట్టి లేక పాత నిబంధన గ్రంథాన్ని బట్టి చూస్తే తైలముతో చేయబడినటువంటి అభిషేకాలు మనం చూస్తున్నాం. ఈ అభిషేకము కుష్ఠరోగులు స్వస్థత నుండి పొందుతున్నారు. యాజకులు యాజకత్వం కొరకు పొందుతున్నారు. రాజులు రాజరికం కోసం పొందుతున్నారు. అయితే ఈ అభిషేకాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా ఈ నూనె, ఈ తైలం, తల మీద ఎంత తైలము పోసినా లేఖనాన్ని బట్టి 3 స్థలాల్లో మనుషుని యొక్క దేహములో 3 స్థలాల్లో లేక 3 అంగాల మీద ఈ నూనెను ప్రత్యేకంగా ప్రోక్షించాలి. ఆ నూనెను, ఆ తైలాన్ని రాయాలి. లేవి కాండము 14వ అధ్యాయం 14వ వచనం నుండి చదివితే, అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థమైన దాన్ని యాజకుడు నూనెను కుడి చేతి వేలు ముంచి యెహోవా సన్నిధిని 7 మారులు తన వేలితో నూనెలో కొంచెము ప్రోక్షింపవలెను. యాజకుడు అది ఇక్కడ ఈ 18వ వచనం వరకు ఈ మాటలు ఉంటాయి. ఈ మాటలన్నీ మీరు తర్వాత చదవండి. ఆ నూనెలో కొంచెం తీసుకొని పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటని వేలి మీదను, వాని కుడికాలి బొటని వేలి మీదను ఉన్న అపరాధ పరిహారార్థ బలిపశువు యొక్క రక్తము మీదను చమరవలెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ నూనెను కుడి చెవి మీద, కుడి చేతి బొటని వేలి మీద, కుడికాలి బొటని వేలి మీద చమరాలి అని అంటాడు. ఇది అభిషేకపు తైలం. ఈ నూనె చేత వారిని ప్రతిష్ఠించడానికి, అభిషేకించడానికి ఈ నూనెను వారి మీద చమరాలి. ఒకటి కుడి చెవి మీద చమరాలి. చెవి మీద ఎందుకు చమరాలి అని అంటే, వాడు ప్రతిష్ఠించబడిన వాడు కనుక, ప్రతిష్ఠించబడిన వాడు ఇక దేవుని మాటలు మాత్రమే వినాలని, ఏ మాట పడితే ఆ మాట వినకూడదు అని, దేవుని మాటలు వినాలని చెవి మీద అది చమరబడుతుంది. రెండోది చేతుల మీద, చేతి బొటని వేలి మీద, కుడి చెయ్యి బొటని వేలి మీద చమురుతారు. ఎందుకు అనంటే దేవుని సేవ మాత్రమే చెయ్యాలి అని. కుడికాలి బొటని వేలి మీద చమురుతారు, ఎందుకంటే దేవునితోనే నడవాలని. స్తోత్రం, హల్లెలూయా.
ఇలాగున ఆ నూనెను కుడి చెవి మీద, కుడి చెయ్యి బొటని వేలి మీద, కుడికాలి బొటని వేలి మీద చమిరితే వారు ప్రతిష్ఠించబడిన వారు, వారు అభిషేకించబడిన వారు. ఈ అభిషేకించబడిన వారు దేవుని మాటలే వింటూ ఉంటారు. దేవుని మాటలు వింటూ ఉండాలి. దేవుని సేవ మాత్రమే చేయాలి. దేవునితోనే నడవాలి. అది ప్రతిష్ఠిత. ఏ మాటలు పడితే ఆ మాటలు, ప్రతిష్ఠించబడిన వారు ఏ మాటలు పడితే ఆ మాటలు వినకూడదు. పొందినట్టే ప్రతిష్ఠిత పొందుతున్నారు, కానీ ఇప్పుడు లేనిపోయిన మాటలు అన్నీ వింటూ ఉంటారు. వాళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళు ఏమనుకున్నారు, అసలు వాళ్ళ సంగతి ఏంటి, వీళ్ళ సంగతి ఏంటి, ఏసు రక్తమే, ఈ మాటలన్నీ ప్రోగు చేసుకుంటూ ఉంటారు. ఏ మాటలు పడితే ఆ మాటలు వింటున్నారు. వెలుపటి మాటలు వినుట వలన దేవుని మాట వినటం తగ్గిపోయింది. దేవుని స్వరం వినబట్టలా, దేవుని స్వరం వినబట్టలా. దేవుని దర్శనము కానీ, దేవుని యొక్క స్వర ప్రత్యక్షత కానీ లేని స్థితిలో ఉన్నాడంట యాజకుడైన ఏలీ. ఏలీకి ప్రత్యక్షత లేదు, దేవుని స్వరం వినబట్టల్లా. అలాంటి స్థితిలో పడున్నాడు ఏలీ. ప్రతిష్ఠించబడిన వాడే, కానీ వెలుపటి మాటలు వినటం ఎక్కువైపోయింది. దేవుని సేవ మాత్రమే చేయాలి. నువ్వు ప్రతిష్ఠించబడిన వ్యక్తివి. నీ చేతులు ఏ పని పడితే ఆ పని చేయకూడదు. స్తోత్రం. నీ చేతులు ఏ పని పడితే ఆ పని చేయకూడదు. నీవు సేవకుడువుగా, నీవు యాజకునివిగా, నీవు అభిషేకించబడ్డావు. నీ చేతులు యాజకత్వమే చేయాలి. ఏం చేయాలి? యాజకత్వమే చేయాలి. స్తోత్రం. కానీ యాజకులని చెప్పుకుంటున్నారు, పాస్టర్లని చెప్పుకుంటున్నారు, పెయింట్ పనికి పోతున్నారు కొంతమంది. పాస్టర్ అని చెప్తున్నాడు, పెయింట్ పనికి పోతున్నాడు. పాస్టర్ అని చెబుతున్నాడు, ఏదో ఒక కూలి పనికి పోతున్నాడు. పాస్టర్ అని చెబుతున్నాడు, ఏదో ఒక ఉద్యోగానికి పోతున్నాడు. నువ్వు ప్రతిష్ఠించబడిన వాడవు. నిన్ను పోషించటానికి నిన్ను పిలిచిన వాడు, నిన్ను ప్రతిష్ఠించిన వాడు సమర్థుడు. ఆయనకు నువ్వు అప్పగించబడ్డావు. నిన్ను పోషిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఆయనతోనే నడవాలి. నీకు ఇష్టం వచ్చినట్టు నడవకూడదు. నీకు ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళకూడదు అని నీ కుడికాలి బొటని వేలును కూడా చెప్పండి, అది ప్రతిష్ఠించాడు ఆయన. స్తోత్రం. నీకు ఇష్టం వచ్చినట్టు చోటికి వెళ్ళకూడదు. నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలి, నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, కానీ నీకు ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళకూడదు. నీకు ఇష్టం వచ్చినట్టు తిరగకూడదనే నీ కాలి బొట్టిని వేలు నేనేం చేశాను? ప్రతిష్ఠించాను అని అంటాడు. నువ్వు ప్రతిష్ఠించబడిన వాడవు. నీ చేతులను ప్రతిష్ఠించాను. నువ్వు నా సేవ మాత్రమే చేయాలని, నా కొరకే వాడబడాలని. స్తోత్రం. హల్లెలూయా. కానీ ప్రతిష్ఠించబడిన వారు కూడా వారి ప్రతిష్ఠతను కోల్పోతున్నారు, పోగొట్టుకుంటున్నారు. పాత నిబంధన గ్రంథం ప్రకారం ఈ అభిషేకాలు మనం చూస్తున్నాం. వీరు అభిషేకించబడినప్పుడు వీరి మీద ఈ నూనెను ప్రోక్షిస్తున్నారు. అంటే ఇక వారు దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారని అర్థం. అప్పుడైతే నూనె చేత అభిషేకించారు. స్తోత్రం అండి. ఇప్పుడైతే క్రొత్త నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ అభిషేకమే అది మనకు క్రొత్త తైలం. పరిశుద్ధాత్మతో అభిషేకిస్తున్నాడు ఆయన.
కనుక దేవుని యొక్క ఆత్మ అభిషేకాన్ని పొందిన వారంగా మనం ఉండాలి. దేవుని అభిషేకం పొందావు అని అంటే నీవు ప్రతిష్ఠించబడ్డావు అని అర్థం. నువ్వు ప్రతిష్ఠించబడ్డావు అని అంటే ఆ పరిశుద్ధాత్మ తైలం నీ మీద ప్రోక్షించబడింది. నీ చెవి మీద, నీ కుడి చెయ్యి బొటన వేలి మీద, నీ కుడికాలి బొటన వేలి మీద ఆయన చమిరాడు అని అంటే నువ్వు దేవుని మాటలే వినాలి. ఏ మాటలు పడితే ఆ మాటలు వినకూడదు. అభిషేకం కలిగిన వాళ్ళు, యేసు రక్తమే. అభిషేకం కలిగిన వారు ఏ పని పడితే ఆ పని చేయకూడదు, దేవుని పని మాత్రమే. చెప్పండి. అభిషేకం కలిగిన వారు ఎక్కడ పడితే అక్కడికి నీ ఇష్టం వచ్చినట్టు, నీ ఇష్టం వచ్చిన నడక నడవకూడదు. దేవునికి ఇష్టమైన చోటుకే నడవాలి. మోషేని ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఆయన వచ్చాడు. ఎక్కడ నిలబడమంటే అక్కడ, చెప్పండి, నిలబడ్డాడు. అంతేగాని ఆయనకి ఇష్టమైన చోటికి ఆయన ఏమీ వెళ్ళాల. స్తోత్రం. ఒకరోజు నువ్వు వెళ్ళయ్యా అని అంటే, లేదు లేదు, నువ్వు నీ సన్నిధి నాకు తోడుగా వస్తేనే నేను వెళతాను, బయలుదేరుతాను అన్నాడు. స్తోత్రం. కనుక ప్రతిష్ఠించబడిన వారముగా మనం ఉండి దేవుని యొక్క సన్నిధిలో ఎంతైనా సరే ఆశీర్వాదకరమైనటువంటి అనుభవాలు మనం కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. కనుక అభిషేకం, పరిశుద్ధాత్మను పొందటం అనేది ఒక అభిషేకం. పాత నిబంధనలోనేమో తైలముతో అభిషేకిస్తూ వచ్చారు. ఎవరెవరు అభిషేకించబడ్డారో, ఎలాంటి అభిషేకం పొందారో అనే విషయాలు మరొక పాటలో జ్ఞాపకం చేసుకుందాం. తైలముతో అభిషేకించబడిన వారు. కానీ ఇప్పుడైతే అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. ఇది పరిశుద్ధాత్మ అభిషేకం. ఇది పరిశుద్ధాత్మ తైలాభిషేకం. స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. తైలాభిషేక కోటం అని పెడతారు. ఆ అభిషేక కోటంలో తైలమే పోస్తారు, కానీ పరిశుద్ధాత్మని గుమ్మరించరు. అక్కడ యేసు రక్తమే. హల్లెలూయా. ఆ తైలాభిషేకాలు అయిపోయినాయి. అది పాత నిబంధన కాలపు అభిషేకాలు అవన్నీ. ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకమే మన తైలాభిషేకం. మీలో ఎంతమంది వెళ్ళారు తైలాభిషేక కోటాలకి? ఎంతమంది వెళ్ళి మీ తలకాయలు తీసుకెళ్ళి వాళ్ళ చేతుల కింద పెట్టారు, ఆ నూనె డబ్బాల కింద పెట్టారు? యేసు రక్తమే. స్తోత్రం. ఏమండి, తైలాభిషేకం అంటే చాలు. అసలు వెళ్తాం, తీసుకెళ్ళి తలకాయ వాళ్ళ చేతుల కింద పెట్టడం. యేసు రక్తమే. ఎంతమంది మీలో చాలామంది ఉన్నారు పొందిన వాళ్ళు. నాకు తెలిసి ఆ సంగతి నాకు తెలియదు అనుకుంటారు. ఈ తైలాభిషేకం కాదు కావాల్సింది. ఏ అభిషేకం కావాలి? పరిశుద్ధాత్మ తైలాభిషేకం ఇచ్చాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఈ తైలాభిషేకం ఎలా ఉంటుందంటే, ఏదో చెవి మీద, కుడి చేతి బొటన వేలి మీద, కుడికాలి బొటన వేలి మీద కాదు. ఈ తైలాభిషేకం, పరిశుద్ధాత్మ తైలాభిషేకం శిరస్సు నుండి చిరు పాదం వరకు ప్రతి అవయవం మీద ప్రోక్షించబడుతుంది. దేవుని స్తోత్రం చెప్పాలి. ఈ అభిషేకం నరనరాల్లోకి వెళ్ళిపోతుంది. స్తోత్రం చెప్పండి. ఇది పైనున్న అభిషేకం మాత్రమే కాదు, ఇది లోపల కూడా వెళ్ళిపోతుంది అభిషేకం. స్తోత్రం చెప్పండి. ఎలీషాకైతే ఎముకల్లో కూడా వెళ్ళిపోయింది. యేసు రక్తమే. స్తోత్రం చెప్పండి. ఎలీషాకి ఆత్మాభిషేకం ఎముకల్లో కూడా వెళ్ళిపోతే ఆ ఎండిన ఎముకలు తగిలి ఒకడు బతికాడు. స్తోత్రం. ఇలాంటి అభిషేకము పరిశుద్ధాత్మలో ఉంది. కనుక ఇక తైలాభిషేకాలు మానేసి, తైలాభిషేకాల కోటాలకు వెళ్ళటం మానేసి పరిశుద్ధాత్మ కోటంలో ఉండండి. పరిశుద్ధాత్మ తైలాభిషేకం పొందండి. పరిశుద్ధాత్మతో నింపబడండి. పరిశుద్ధాత్మతో రేపబడండి. ఈ కార్యం జరగాలి ఈ అంత్య దినాలు, ఈ కడవరి దినాల్లో. యేసుక్రీస్తు ప్రభులు వారు మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. కనుక ఆ పరిశుద్ధాత్మ కార్యం మన పట్ల జరుగునట్లుగా దేవుని సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకుందాం. పరిశుద్ధాత్మ పొందటం అనేది ఒక అభిషేకం. ప్రార్థన చేసుకుందాం అందరూ.